అమరావతి 7 హబ్ నేషనల్ ఒలింపియాడ్ పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీతత్వం పెరుగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి పేర్కొన్నారు. అమరావతి 7 హబ్ 6 రాష్ట్రాలలో గణితం, విజ్ఞానం, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ విభాగాలలో నిర్వహించిన పోటీలలో 20,000 మంది విద్యార్థులు పాల్గొనడం, అందులో 150 మంది విద్యార్థులను గౌరవించడం, 40 మంది ఉపాధ్యాయులకు గురుదేవ భవ అవార్డులను అందించడం అభినందనీయమన్నారు. ఈ నెల 2వ తేదీ గుంటూరులోని పెన్షనర్స్ భవన్ హాల్లో జరిగిన బహుమతుల ప్రదానం కార్యక్రమానికి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మిత్రుడు లక్ష్మణరావు చేస్తున్న కృషి అభినందనీయం. 6 రాష్ట్రాల నుంచి వందలాది హై స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లో ఈ పోటీలు నిర్వహించి ఈరోజు గుంటూరులో 150 మంది విజేతలు ఇక్కడికి హాజరు కావటం, వారందరూ అవార్డులు తీసుకోవడం, సర్టిఫికేట్స్ తీసుకోవడం చాలా గొప్ప పరిణామం. చిన్న వయసు నుంచి విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, మంచి లక్ష్యాలు, గమ్యాన్ని రూపొందించుకొని ముందుకు పోవడానికి ఈ పోటీలు, ఈ ఫంక్షన్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అమరావతి 7 హబ్ మనం నేషనల్ వైడ్గా లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, జీకే, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ ఇలా 6 సబ్జెక్టుల్లో అనేక స్కూళ్ళల్లో దాదాపు 200 స్కూల్స్లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో టాపర్స్ ఉంది, ఎవరైతే క్లాస్ వైజ్గా క్లాస్ 1 to 10 టాపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ 150 మెంబర్స్ ఇక్కడ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ మేడం గారు, చీఫ్ గెస్ట్ గారు ఆధ్వర్యంలో, లక్ష్మణ్ రెడ్డి గారు, డాక్టర్ పద్మిని గారు ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రైజెస్, క్యాష్ ప్రైజ్, మెమెంటో మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. చాలా ఆనందకరంగా ఉంది. ఎన్నో విభాగాల్లో మ్యాథ్స్, సైన్స్, అదేవిధంగా ఇటు కలరింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చాలా వాళ్ళ ప్రతిభని పిల్లలందరూ కూడా కనపరిచారు. వాళ్ళందరికీ వాళ్ళ పురస్కారాలు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరిన్ని విభాగాల్లో వీళ్ళు ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్ఏ కాంపిటీషన్స్, అదేవిధంగా ట్యూషన్ కాంపిటీషన్స్ కూడా పెట్టాలి. పిల్లలు ఆ ఎక్సలెన్స్ బయటికి తీసుకురావాలి. సాఫ్ట్ స్కిల్స్లో బాగా దృష్టి పెట్టి స్టేజ్ ఫియర్ లాంటివన్నీ కూడా ఈ వయసు నుంచి వాళ్ళలో భయం లేకుండా క్రియేట్ చేయాలి, తీసుకురావాలి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఇన్ని 6 రాష్ట్రాల్లో వీళ్ళు నిర్విరామంగా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వెళ్తున్నారు. నిజంగా అభినందనీయము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. పిల్లలందరూ కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.